హరి ఓం తత్సత్. జై గురుదేవ్. ఓం శ్రీకృష్ణాయ నమ. శ్రీ గీతాదేవతాయ నమ. భగవద్గీత 12వ అధ్యాయం భక్తి యోగంలో 13వ శ్లోకాన్ని పరమాత్మ తెలియజేస్తున్నారు. అద్వేష్టా సర్వభూతానాం మైత్ర కరుణ ఏవ చ నిర్మమో నిరహంకారః సమదుఃఖ సుఖక్షమీ. ఎవరిని కూడా మనం ద్వేషించకూడదు. ప్రతి ప్రాణి యందు మైత్రభావంతో ఉండాలి, కరుణ కలిగి ఉండాలి. నిర్మమో నిరహంకార. నిర్మమ అంటే మమకారం ఉండకూడదు. దేని మీద అయితే మనకు మమకారం ఉంటుందో అప్పుడు మనకు దుఃఖం కలుగుతుంది. ఈ సర్వప్రపంచంలో కూడా ఏ దృశ్యమైతే కనిపిస్తుందో అది కొన్నాళ్లకు నశిస్తుంది. యదృశ్యం తన్నశ్యం. ఇప్పుడు ఈ విధంగా ఉన్నటువంటి వస్తువు కానీ, మనిషి కానీ, మనసు కానీ, బుద్ధి కానీ మరో క్షణంలో ఆ విధంగా ఉండదు, మారుతుంది. అది ఏమవుతుందంటే చంచల స్వభావంతో ఉన్నటువంటి మనసు అనేక రకాలైనటువంటి భావంతో ఆలోచన ఉంటుంది. మమకారం ఉండకూడదు. దేన్ని కూడా మనం మమకారంతో ఉన్నామంటే వాటి యందు మనకి అది లభించకపోతే దాని మీద ద్వేషం పుడుతుంది, దాని మీద క్రోధం పుడుతుంది. మమకారము అంటే దాని మీద మనకి ఎప్పుడైతే మనం ప్రేమ భక్తి కుదిరిందో ఆ వస్తువు లేనప్పుడు వాటి యందు వస్తువు కనిపించదు. వస్తువు కనిపించకపోయినా వాటి యొక్క మమకారం మనకు ఉండిపోతుంది. అయ్యో బాగా ఉండే చేశానే, నా ఆ వస్తువును చూడాలి, ఆ వస్తువును చూడాలి, దాన్ని అనుభవించాలి అనే భావంతో మనకు ఉంటుంది. కాబట్టి మనం దాని ఏది ఏం చెప్తుందంటే పరమాత్మ మమకారం ఉంచుకోవద్దు. మనం చూస్తున్నామంటే అకర్తగా గురుగారు ఏం చెప్తున్నారంటే బయట నటించండి, లోపల అకర్తగా ఉండండి. లోక వ్యవహారములు అన్నిట్లో కూడా కర్మలు చేస్తూ ఉండండి. అన్నిట్లో కూడా కర్మలు చేస్తూ ఉంటూ లోపల అకర్తగా ఉండండి. ఇది నేను చేయట్లేదు, ఆ గుణాలే చేయిస్తున్నాయి నా చేత, భగవంతుడు చేయిస్తున్నాడు భావంతో ఎవరైతే అకర్తగా లోపల ఉంటారో జీవుడు ఏం చేస్తాడంటే సుఖంగా ఉంటాడు. దేని యందు కూడా మమకారం పెంచుకోకూడదని చెప్తున్నారు. దేని మీద మమకారం పెంచుకున్నామో ఆ వస్తువు లభించకపోతే వాటి యందు మనకి ద్వేషభావం వస్తుంది, దుఃఖం కలుగుతుంది. ఆ వస్తువు లభించలేదని భావం. కాబట్టి మనం ఒట్టి ఇంద్రియాలతోనే పనిచేయమన్నారు, ఒట్టి మనసుతో పనిచేయమన్నారు. ఎంతవరకు చూసామో అంతవరకే ఉండాలి, ఎంతవరకు మన కర్మ చేసామో అంతవరకే ఉండాలి. ఎవరితో ఏ విధంగా మనం విధంగా మాట్లాడామో అంతవరకే. మనం ఎక్కువగా మనం మనసులోకి తెచ్చుకోకూడదు. మనసులోకి తెచ్చుకున్నామని అంటే ఆ దృశ్యాన్ని చూడాలని మనం తాపత్రయం పడతాం. కాబట్టి ఆ విధంగా మమకారం ఉంచుకోవద్దు, మమకారం పనికిరాదని కృష్ణ పరమాత్మ చెప్తున్నారు.